దాదాపు 30,000 మంది, 20,000 మేము, 9,000 బయట నుంచి పోస్టు కలిపి బందోబస్తు నిర్వహించబోతున్నాం. మండప నిర్వాహకులకు కొన్ని ముఖ్యమైన సూచనలు నేను చేయదలుచుకున్నాను. ఇప్పటికే 5-6 యాక్సిడెంట్స్ జరిగాయి, మనం చూసాము. దాదాపు 12 మంది చనిపోయారు ఇప్పటి వరకు ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ వల్ల. ఇప్పుడు మళ్లీ వర్షాలు ప్రారంభమయ్యాయి. అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వం ఫ్రీ కరెంట్ కూడా ఇచ్చింది కనుక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సహాయంతోనే చేయాలని నేను కోరుతా ఉన్నాను. వర్షం పడిన సందర్భంలో కర్ర కూడా కండక్టర్ లాగా మారుతుంది, ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. ప్లస్ వైర్స్ దగ్గర ఉన్నప్పటికీ కూడా కరెంట్ పాస్ అవుతుందని అందరూ కూడా అతి జాగ్రత్తగా ఉండాలని నేను కోరుతా ఉన్నాను. ప్రతి మండపంలో వాలంటీర్ల బాధ్యత ఇది.